టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర వైపు వేగంగా కదులుతుండటంతో రానున్నటువంటి 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లుగా పేర్కొంది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, కోనసీమ, యానం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అందువల్ల మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లరాదని కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కోస్తా తీరంలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసి అప్రమత్తం చేశారు.